అయితే బాగా తాగావు కడుపుండ మళ్ళీ తెల్లం అదే తినాల్సలేదు నీకు ఇంటికెళ్ళి అమ్మాయి అడక్క అమ్మకి స్నానికి రేటు అడక్క ఇద్దరు అమ్మగారు తాగితేనా మరి కడుపు నిండిపోయింది అమ్మ అని చెప్పి మరి అవసరమైతే మరి తెల్లజాలు కావాలని చెప్తారా ఉన్నగడికల్లా ఆడ తాగిన ఈడెట్టి కొడుకు బావా బావా పండు నిన్న కొడుకు ఉయ్యాలో పోసుకుని గడిచేస్తున్నాడు కదా వీళ్ళ అమ్మ ఎవరితో వెళ్ళిందా అమ్మ ఎవరితో వాళ్ళ అమ్మ చెరువు పనికి వెళ్ళిందిరా ఎందుకో సెల్లు స్నానం చేయడం రాలిపోతాయి మరి ఉపాధి పనికి వెళ్ళిందిరా ఏం పని ఉపాధి పనిరా ఓహో నీ చెరువు పని చేస్తారా కరెక్ట్ గా మరి ఏంటి పిల్లలు బాల్ పెట్టి ఏడుతుంది దేనికోసం పనికి మరి నువ్వు ఉన్నావు కదా నువ్వు చూసుకుంటానే ఉయ్యాల్లోనేసి పిల్లల్ని నీకు చూడమంది ఏడు చేసావు 3 రోజులకి వెళ్ళిపోనావు నువ్వు మరి కుడుకోండి అనుకుని వెళ్ళా నేను వాడు అంత పైన లేకపోతే నాకే తెలుసా ఏడు చేస్తాను ఇప్పుడు ఏడు చేస్తాను కొడుకు మండిపో చూసి ఎలా చెప్తాను ఏదైనా మరి ఏం చేయడం చిన్నపిల్లడు మరి ఏంటి ఆకలి ఏం చేస్తాడు చిన్నపిల్లలు దేనికోసం ఎత్తుంది మరి వీళ్ళు అమ్మలేదు ఎలాగంటే ఏం చేద్దాం అయితే ఒక పాట వినరా మరి వాళ్ళ అమ్మ లేదు చెరువు పనికి ఆడవాళ్ళందరూ చెరువు పనికి వెళ్ళిపోను పాలు వెళ్ళిపోతే ఆడవాళ్ళు లేకపోతే ఒక పని చేయొద్దు మన వీధిలోనే నాగమని బురకల అమ్మాయి ఉంది కదా విజయనగరం ఆ అమ్మాయి ఏంటి రే ఇక్కడే ఇసుక తోటలోనే దిగింది ఇంటికి అద్దెకి ఆ అమ్మాయి దగ్గరికి వెళ్ళి నీకు తెలుసు అంతా చాలాసార్లు బురకలు ఆడింది అమ్మ ఏడు చేస్తాం ఆ అమ్మ చెరువు పనికి వెళ్ళిపోయింది పిల్లలకి ఆకలేసి క్యార్ మరిపోతాడు పాలు లేక నీ దయ్యమ్మ ఎలాగో మరి పాలు ఏది ఏర్పాటు చేయమని అడుగు ఆవిడ గురించి బాగా ఆలోచించింది ఎందుకంటే ఎవరికైనా సరే పాపం సాయం చేస్తే చిన్నపిల్లలకి అమ్మా నాగమణి గారు ఇల్లే కదండి మా నాగమణి తలుపుకుంటున్నప్పుడు పడుకునిపోయింది కదా మా రాత్రి పడుకుని వచ్చింది కదా నిద్రలేదు అంటది మా నాగమణి గారు నాగమణి గారు ఎక్కడ ఉన్నావా నాగమణి గారు అంటే ఇంకా మా ఇల్లు ఎక్కడ కదా ఇక్కడ నేనమ్మా పక్కనే పూర్తిని అడగని చెప్తే మరి ఇక్కడ మాటమానికి మీ ఇంటికి వచ్చి కూర అందుకే అలా వస్తావని చెప్పడం మానేశాను కొన్ని ఏదో చేసిన పని ఒక పని చెయ్యం తల్లి ఏంటి నీ బాధ ఏంటి నేను డబ్బు దాం అడగడం రాలేదు మా అబ్బాయి చూసి ఎంత బంగారు కొండ బంగారు నాన్న బంగారు తల్లి అన్ని నాయే అమ్మేది ఎందుకు ఏడుస్తున్నాడు కాదు కానీ ఇప్పుడు ఈ బాధ ఏంటి చిన్నపిల్ల దేనికోసం వెళ్తుందమ్మా కోసం మరి
నీకెందుకు ఇది అక్కడ కలదు బావా కొంచెం పాలు తెప్పించు బావా ఆ బాగా ఉన్నాడు పాలు ఆవు పాలు ఏమైనా తెప్పించు వచ్చాడు ఆ పాలు ఆవు పాలు ఏమైనా తెప్పించు పిండాలా హలో, మేడం. పిండి తెచ్చి వెళ్ళు మరి ఏడుస్తాను తెచ్చే నా- నేనా శుభ్రం కడిగి ఆవులు పర్లేదు అమ్మ తల్లి ఆ. ఆడి పుట్టిన కానీ దోపాలు అలవట్లేదు మేకపాలు ఆ మేకపాలు అసలు తాడు డబ్బపాలు ఆ డబ్బా పాలు అసలు తాడు గేదె పాలు ఆ గేదె పాలు కూడా తాడు పట్టుపాలు ఆడి పట్టు పాలు తాడు ప్యాకెట్ పాలు ఆడి ప్యాకెట్ పాలు మరి అలవట్లేదు ఏం పాలు కావాలి జాకెట్ పాలు అరే నీకు బుద్ధి బుర్ర ఉందా ఇప్పటికి ఇప్పుడు ఎక్కడ దొరుకుతాయి మరి ఏం చేద్దాం అందుకే నీ ఇక్కడికి వచ్చాను కదా అది నేనే చేయమంటావు పసిపెట్టు కదమ్మా అయితే ఏం చేయమంటావరా పనికి మాలదవా రమేవా రే ఆ. పాల కేంద్రం పాలు మొత్తం ఇచ్చాం అరే. పాలు ఒక్క చుక్క లేవు ఆ. కానీ పండు సేమ్ ఇలాగే ఉన్నాడు రా మరి నాకు పుట్టిన రావాలి మరి నేనే అంటానండి. పండు ఉండు. ఎవరు ముక్కిది నా ముక్కే. ఎవరు కొల్లివి నా కొల్లే. ఇక్కడ ఉంది రారా నైవేద్యం తగిలేసరికి కదా. ఏ అన్ను ఆ, ఇవన్నీ నా పలుకులే చేతి లేకున్నాడు నా ముక్కే ఆ. నా కొల్లే నీ కొల్లే. నా సౌలే నీ సౌలే. నా పండే ఒరే పండు నువ్వు ఎక్కువ మాట్లాడుతావు నీ కొడుకే సాయం చేద్దామని వచ్చాను కానీ నా మనసు ఇరిగిపోయింది మా ఇంకేం చేయలేదు నేను ఇక ఇంకొక అమ్మాయి ఉంది అమ్మాయిని అడుగు అమ్మా అమ్మా చిన్నారు గారు అమ్మా చిన్నారి చిన్నారి ఏ రానియా చిల్లమ్మ నువ్వా పిలిచాను తెలుసా నేను లేకుండా చూసావా ఏంటి ఎలాగన్నాడు సూపర్ కేక ఏంటి నిన్ను ముద్దు పెట్టాలండి మా ఊరు ఆడవాళ్ళకి ఆడవాళ్ళ మేక అమ్మా! నేర్పించావురా ఆ పిల్లలు అమ్మ ఏడుస్తున్నాడు ఆ అమ్మని అడిగాను ఏంటి అడిగావురా ఒక పాలు పెట్టిందా లేవనిచ్చింది ఎక్కడికి ఇచ్చింది అవి ఇచ్చిందట దేనికిరా కేంద్రానికి. కేంద్రంకా వాడిని ఇక్కడ ఉన్నాయో చూద్దాం. పళ్ళు రాలిపోతాయి అది ఇస్తే నేను ఇచ్చిన పాల కేంద్రంకి నువ్వు ఇచ్చినా? ఇద్దరు ఒకసారి ఇచ్చాం అయితే ఎప్పుడు ఇచ్చిరా ఆ, అది ఇంటికి మరి రేట్ లేవా ఏట్లేవురా క్వాలిటీ ఇస్తారు మీరు మీ పాటే తాగం దిగసనే ఎలా పళ్ళు రాలిపోతాయి తెలుగు చెప్తాను దేవతీ నాకే ఓ జయరా హే అందుకో. ఏడా ఎవరు పట్టారు అడిగేస్తాను ఆగురా. ఆవిడేటది అప్పైతే అప్ప అయితే అప్పది ఏంటో నీకు ఏడు కావాలా అప్ప అయితే ఏంటమ్మా అప్ప అయితే అడుగు అడుగు ఇస్తాను అడుగు పప్పు కావాలా పప్పల మీద నేర్పిస్తున్నాడు పిల్లలకి ఫోన్ లేనప్పుడు పప్పు అనేవాళ్ళు కదా అడిగి. పళ్ళు రాలిపోతాయి ఆహా పప్పలు కొనాలా అడుగుతుండు కొట్టి మీద పప్పులేనా ఆ కొట్టిన పప్పులు తిండా మరే పప్పులు రా సొంత